వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఖమ్మం పట్టణంలో జాగృతి చీఫ్ కవిత అరెస్ట్. తెలంగాణలో పలు ఇంజనీరింగ్ కాలేజీల దోపిడీ. కాకినాడలో స్థానికులు భయపెడుతున్న పులి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం. ఇదే అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి, హైదరాబాద్ నుంచి అజీం, కాకినాడ నుంచి కామేశ్వరరావు, ఢిల్లీ నుంచి కళ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో రజనీకాంత్ తోటి మాట్లాడదాం. అక్కడ ప్రస్తుతం పూర్తిగా ఆ ఖమ్మంలో పట్టణంలో భూదాన్ నివృత్తితో కలిసి కవిత నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో కవితను అదుపులోకి తీస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జాయిన్ అవుతున్నారు. ఖమ్మం అంబేద్కర్ సెంటర్ ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ నివృత్తితో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నేత విశారదన్ ధర్నాకు దిగారు. బాధితులకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత, విశారదన్ను పోలీసులు అరెస్ట్ చేసి కూసుమంచి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి ఫీల్డ్లో సిద్ధంగా. తిరుపతి, ప్రస్తుతం ఏంటి కవిత ఏం చెప్తున్నారు? కవితను ఆల్రెడీ అదుపులో తీస్తారని చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం కవిత ఎక్కడున్నారు? ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈరోజు ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ బాధితులను ఎమ్మెల్సీ కవిత కావచ్చు, విశారదన్, బీసీ, ఎస్టీ నేతలంతా కూడా పరామర్శించారు. పరామర్శించిన తర్వాత వారికి జరిగినటువంటి అన్యాయం కావచ్చు, ఎప్పుడు ఇల్లు కట్టుకున్నారు, పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత వీరికి న్యాయం చేయాలి, వీరికి న్యాయం జరిగే వరకు కూడా జాగృతి పార్టీ నేతగా జాగృతి నేతలందరం కూడా అండగా ఉంటామని ఎమ్మెల్సీ కవిత అంబేద్కర్ భవన్ నుంచి ఖమ్మం నగరంలోని అంబేద్కర్ సెంటర్ దగ్గరికి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి తప్పకుండా కలెక్టర్ రావాలి, కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చి అదే ప్లేస్లో ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ కవిత ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కవిత వెంట పెద్ద ఎత్తున జాగృతి నేతలు కావచ్చు, మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు, విశారదన్ నేతలంతా కూడా అక్కడ బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో అంబేద్కర్ సెంటర్ కూడలిలో కావచ్చు, అటు జెడ్పీ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత మధ్యాహ్నం నుంచి ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో 4 గంటల పాటు ఈ ఆందోళనను కొనసాగించారు. తర్వాత వెంటనే ఖమ్మం పోలీసులు అక్కడికి భారీగా చేరుకొని మిగతా జాగృతి నేతలను అంబేద్కర్ విగ్రహం చుట్టూ కూడా ఖాళీ చేయించి కొద్దిసేపు క్రితమే ఎమ్మెల్సీ కవితను కావచ్చు, విశారదన్ కూడా అరెస్ట్ చేసి ఎమ్మెల్సీ కవితను కుసుమంచి పోలీస్ స్టేషన్ తరలించారు. మిగతా జాగృతి నేతలను కావచ్చు, మిగతా వారందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు 3 వాహనాలలో పోలీసులు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఖమ్మం నగరంలో ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది. తప్పకుండా కలెక్టర్ వచ్చి భూదాన్ బాధితులకు న్యాయం చేయాలి, భూదాన్ బాధితులకు అదే ప్లేస్లో ఇల్లు కట్టే వరకు కూడా, ఇల్లు నిర్మాణం చేసే వరకు, పట్టాలు ఇచ్చే వరకు కూడా మేము ఆందోళన విరమించమంటూ అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్సీ కవిత కావచ్చు, మిగతా నేతలంతా భీష్మించుని కూర్చున్నటువంటి ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళా నేతలను కావచ్చు, ఇతర నేతలను పోలీసులు అక్కడి నుంచి బయటికి పంపేటువంటి ప్రయత్నం కొనసాగిన నేపథ్యంలోనే తీవ్ర తోపులాట కొనసాగింది. పోలీసుల మధ్య కావచ్చు, జాగృతి నేతల మధ్య తోపులాట కొనసాగిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి. పోలీసులు భారీగా అక్కడ మోహరించి అక్కడ నుండి పరిస్థితులను కొంత క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కొనసాగించిన నేపథ్యంలోనే పోలీసుల తీరు పట్ల కవిత కావచ్చు, విశారదన్
విశారదన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదాన్ బాధితులకు సంబంధించి మేము న్యాయం జరగాలని అధికారులను వేడుకుంటూ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తే ప్రభుత్వం ఇలా వివరించడం ప్రభుత్వం తీరు సరైంది కాదు, అక్రమంగా అరెస్ట్ చేసింది, అక్రమంగా మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకని భూదాన్ బాధితులకు సంబంధించినటువంటి ఇండ్లు కూలగొట్టారు, 18,000 మంది సుమారుగా ఉంటారు. వెలుగుమట్ల పరిధిలో ఉన్నటువంటి 147, 148, 149 సంబంధించినటువంటి సర్వేలో ఎందుకని ఇట్లా ప్రభుత్వం వ్యవహరించింది, ఇప్పుడు వారు ఎక్కడ రోడ్డున పడ్డారు, వారు ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో ఉంటే వారు తిండి తినలేక ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ప్రభుత్వం వెంటనే వారికి అక్కడే పట్టాలిచ్చి అక్కడే ఇల్లు నిర్మించాలంటూ కూడా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం ఇప్పటి వరకు కూడా 4-5 గంటల పాటుగా ఆందోళన కార్యక్రమాన్ని కవిత కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పండి సతీష్. అంటే ప్రధానంగా తిరుపతి భూదాన్ నివసానికి సంబంధించి వరుసగా కంటిన్యూస్ గా ఎవరో ఒకరు ఆందోళన చేయడం కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం. ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అనుకోవాలి? ఇప్పటికే బీజేపీ పార్టీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేటీఆర్ కావచ్చు, మిగతా నేతలంతా భూదాన్ బాధితులను పరామర్శించి వారు ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించిన పరిస్థితి. కానీ కొంత ప్రశాంతంగానే ఆందోళన కార్యక్రమం కొనసాగించారు. కానీ ఈరోజు ఎమ్మెల్సీ కవిత కావచ్చు, విశారదన్ నిరసన కార్యక్రమం చేసిన నేపథ్యంలో ఒక ఉధృత వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం ఇప్పుడు పాపాలను కడుక్కునే ప్రయత్నం చేసింది. తప్పకుండా ఇక్కడ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన 3 మంత్రులు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులంతా కూడా భూదాన్ బాధితులకు అన్యాయం చేశారు. ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ కూడా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. బాధితులకు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కుటుంబాలతో సహా బయటకు వచ్చాము, తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం, ఎండకు వానకు వర్షానికి ఎండకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. గత కొన్నేళ్లుగా అక్కడే నివాసం ఉండి లక్షలు పెట్టి లక్షలు వెచ్చించి ఇల్లు నిర్మించుకుంటే ఇప్పుడు బుల్డోజర్లతో వచ్చి కూలగొడితే మా పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎందుకని ఇట్లా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలంటూ అనేక మంది మహిళా బాధితులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మా తరఫున వచ్చి న్యాయం చేసి మా తరఫున ఉండేటువంటి వ్యక్తులను ఇట్లా అక్రమ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎంతమంది వచ్చినా అరెస్ట్ చేసినా కూడా మా పోరాటం ఆందోళన ఇట్లానే కొనసాగుతుంది. తప్పకుండా మాకు న్యాయం జరగాలంటూ కూడా భూదాన్ బాధితులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో కావచ్చు, జెడ్పీ సెంటర్లో కొద్దిత వాతావరణం కనిపించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా జాగృతి నేతలు కావచ్చు, ఇంకా ఎవరైతే ఆందోళనకారులు నిరసనకారులు ఉంటారో అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కుసుమంచి పోలీస్ స్టేషన్కు ఎమ్మెల్సీ కవితను తరలించారు. మిగతా విశారదన్ నేతలు కావచ్చు, మిగతా బీసీ ఎస్టీ నేతలను కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు 3 వాహనాలలో తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడే ఖమ్మంలోని అంబేద్కర్ సెంటర్ దగ్గర కావచ్చు, జెడ్పీ సెంటర్ దగ్గర మాత్రం పోలీసులు భారీగా మోహరించి మరొకసారి ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, నిరసన కార్యక్రమాల్లో ఉధృత వాతావరణం తలెత్తకుండా పోలీసుల మానిటరింగ్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.